తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలోని ఒక విద్యా సంస్థలో జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకలో రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ భవిష్యత్తును మార్చగలిగే యువత మధ్య ఈ వేడుకలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. మెట్ట ప్రాంతంలోని బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో ఉన్నత ప్రమాణాలతో విద్యా సంస్థను స్థాపించిన గోపాలపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దొడ్డిగల్ల సువర్ణరాజును ఆమె అభినందించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ 4వ స్థానానికి చేరడం నరేంద్ర మోడీ నాయకత్వంలో సాధించిన విజయమని ఆమె కొనియాడారు. రైతులు అజిత్ కుమార్ గారు, చంద్రబాబు గారు, ఈ ఏరియా రైతులందరూ కూడా ఎంతగానో మామూలుగా నేను ఈ స్టేజ్లో ఈ ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేశానంటే రైతుల యొక్క సహాయ సహకారాలు, అందులో మా అజిత్ గారు కూడా చాలా ప్రధాన పాత్ర పోషించారమ్మా. అలాగే ఇంకా భక్తులు మాట్లాడే ముందు మన కళాశాల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గారు బిడిఎన్ కుమార్ గారు ఏదైతే స్వామి వివేకానందులు వారు చెప్పారో ఆ రకమైనటువంటి విద్యను కూడా మన బిడ్డలకు అందిస్తున్నామా లేదా అనేటువంటి విషయం మీద మనం అందరం కూడా దృష్టి కేంద్రీకరించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ప్రత్యేకించి ఈ పరిస్థితిలో ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితులు భారతదేశం ఒక గొప్ప ఆర్థిక శక్తిగా పరిణామం చెందుతూ ముందుకు దూసుకు వెళ్తుంది. 10 సంవత్సరాల క్రితం 11వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశం ఇవాళ జపాన్ని కూడా అధిగమించి 4వ స్థానానికి వచ్చి 4వ అతి పెద్ద ఆర్థిక శక్తిగా పరిణితి చెంది అతి త్వరలో మన ప్రధాని గారు చెప్పేటువంటి మాట ఏమిటంటే అతి త్వరలో 4వ స్థానం నుండి 3వ స్థానానికి కూడా మన దేశం ఎదుగుతుంది అని చెప్పి వారు చెప్తున్నటువంటి మాట మన కళ్ళు ముందు ఆ పరిణామాలు కూడా మనం చూస్తున్నాం. పాశ్చాత్య దేశాలన్నీ కూడా ఇవాళ భారతదేశం వైపు ఉత్సుకతతోటి మన వైపు చూస్తున్నారు. మన దేశం ఏ దిశగా అడుగులు వేయబోతుంది, ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి మాట ఏమిటంటే మన భారతదేశాన్ని ఒక విశ్వ గురువుగా విశ్వ వేదిక మీద నిలబెట్టాలి అన్నది వారి యొక్క ఆకాంక్ష. కుమార్ గారు ప్రిన్సిపల్ డిగ్రీ కాలేజ్, శ్రీమతి వి ఉషారాణి గారు హెచ్ఓడి సైన్స్ డిపార్ట్మెంట్, కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాశి ఉపాధ్యాయ సిబ్బందిని ఈ రకంగా వేరు వేరు పరిపరి విధాలుగా కూడా మనం దాన్ని వివరించుకోవటం అనేది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయం. ఒకానొక సందర్భంలో స్వామి వివేకానందుల్ని ఒకరు అడిగారు, విద్య అనే పదాన్ని నిర్వచించండి అని చెప్పి వారిని అడిగినప్పుడు ఎడ్యుకేషన్ ఇస్ ద పనేషియా ఫర్ ఆల్ థింగ్స్ ఈవిల్ అని చెప్పి వివేకానందుడు చెప్పినటువంటి మాట. అంటే సమాజం ఎదుర్కొనేటువంటి రుగ్మతులన్నిటినీ కూడా దూరం చేయగలిగినటువంటి ఏకైక దివ్యౌషధం ఏదైతే ఉన్నదో అదే విద్య అని చెప్పి స్వామి వివేకానందులు వారు చెప్పినటువంటి మాట. తప్పదు, మన పిల్లలకి పోటీతత్వ ప్రపంచంలో పాఠ్య పుస్తకాలతో పాటు మార్క్స్ వచ్చాయా, మెడల్స్ వచ్చాయా అనేటువంటి విషయాల మీద ఖచ్చితంగా యాజమాన్యాలు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, బిడ్డలు కావచ్చు, అందరూ కూడా దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది.